హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఫిదా మూవీలో అనుకుంటా అండి సాయి పల్లవి గారు గట్టిగా అనుకో అయిపోతుంది అంటారు కదా. అప్పుడేంటో అనుకునేదాన్ని. ఆ తర్వాత కూడా చాలాసార్లు విన్నాను, మనం ఏదన్నా ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే, కావాలని కోరుకుంటే అది ఖచ్చితంగా యూనివర్స్ మనకి ఇచ్చి తీరుతుంది అని. బట్ అప్పుడు అంతా నమ్మలేదు, బట్ ఇప్పుడు నమ్ముతున్నాను అనమాట. శ్రీరామనవమి రోజు అంతా బాగానే జరిగింది. అంటే పూజ చేయడం కానీ, టెంపుల్కి వెళ్ళడం అంతా బాగానే ఉంది. కానీ ఎక్కడో ఒక చిన్న లోటు ఉండిపోయిందండి. కళ్యాణం చూడలేకపోయానే అని. ఎందుకంటే మ్యారేజ్‌కి ముందు నాకు ఆల్రెడీ మెమరీ ఉంది అని మీకు లాస్ట్ వ్లాగ్స్‌లో, షార్ట్స్‌లో షేర్ చేసుకున్నాను నేను. మా మమ్మీతో కలిసి టెంపుల్‌కి వెళ్ళేదాన్ని, కళ్యాణం చూసేదాన్ని. అది మిస్ చేస్తున్నాను చాలా అని చెప్పి అన్నాను కదా. నాకు కళ్యాణం చూసుంటే బావుండు అనేది అలానే మిగిలిపోయిందనమాట. మేబీ నేను అంత గట్టిగా కోరుకున్నానేమో, అది ఆ స్వామివారికి అర్థమైనట్లుంది. అందుకే మమ్మల్ని రప్పించాలనుకున్నారేమో కళ్యాణం జరిగే దగ్గరికి. అప్పటి వరకు బానే ఉంది, నార్మల్‌గానే ఉంది. ఇంకా సర్జరీ లేదు అన్న అమ్మమ్మ అప్పటికప్పుడు అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చిందనమాట. మేము కాల్ రాగానే వెంటనే స్టార్ట్ అయిపోయాము. సర్జరీ ఎలా ఉంటుందో ఏంటో అనేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా నార్మలే. ఇంకా నాతో ఏం పెద్ద పని లేదని అనిల్ నన్ను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో దింపేసి వెళ్ళిపోయారనమాట. అక్కడ కళ్యాణం జరుగుతుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చూడాలి, చూడాలి అనుకుంటూ ఉన్నాను కదా. అందుకే ఆ స్వామివారికి ఈ విధంగా నన్ను రప్పించాలి అనిపించిందేమో. ఫుల్ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది కూడా చూసేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.